अम्मो हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 9वीं कक्षा की दूसरी लेसन गाने वाली चिड़िया बताती हूँ। ये गाने वाली चिड़िया అంటే పాట పాడే పక్షి అని. ఇక్కడ ఈ దృశ్యం చూడండి కొంచెం. ఇదంతా ఒక పొలంలాగా ఉంది. ఇక్కడంతా నీరు, ఎద్దులు, ఒక రైతు వీళ్ళంతా కనిపిస్తున్నారు. ఇక్కడ అంటే పొలం పని చేయిస్తున్నట్టు తెలుస్తోంది మనకి. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాము. చిత్ర మే క్యా దికాయి దే రహా హై అంటే చిత్రంలో ఏం కనిపిస్తుంది. చిత్రంలో ఒక రైతు, 2 ఎద్దులు ఉన్నాయి. రైతు ఆ ఎద్దుల దగ్గర పొలం పని చేయిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్, దేశ్ కే వికాస్ మే కిసాన్ కా క్యా మహత్వ హై అంటే దేశ అభివృద్ధిలో రైతు గొప్పతనం ఏమిటి అని దాని అర్థం. దానికి ఆన్సర్ ఏంటంటే మన దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అది అందరికీ తెలిసిందే కదా. అందువల్ల ఎక్కువ మంది మన దేశంలో రైతులే ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసి కష్టపడి వాళ్ళ శ్రమతో పొలాన్ని పండిస్తున్నారు. అందువల్ల రైతులు మూల స్తంభం లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రముఖమైన స్థానం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కిసాన్ వ మజ్దూరం కే ప్రతి హమారా క్యా కర్తవ్య హై అంటే రైతులు శ్రామికుల ఎడల మన కర్తవ్యం ఏమిటి. మనం సమాజంలో నివసిస్తున్నాము. అందరూ రకరకాల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలోకి రైతులు మరియు శ్రామికుల యొక్క స్థానం ప్రముఖమైంది. ఎందుకంటే వాళ్ళ శ్రమతోటే పంటలు పండిస్తున్నారు, మనకి అన్నదాతలు అవుతున్నారు. అటువంటి వ్యక్తులకు మనం సహాయం చేయడం మన కనీస ధర్మమే కాకుండా బాధ్యతగా కూడా భావించాలి. ఓకే बच्चों, उद्देश्य समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है। वे हमारे जीवन के आधार है। इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है। इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है। ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే సమాజంలో రైతులు శ్రామికులకు చాలా గొప్ప స్థానం ఉంది. వారు మన జీవితానికి ఆధారాలు కాబట్టి వాళ్ళ ఎడల స్నేహం, ప్రేమ, సానుభూతి మొదలైనటువంటి కలిగి ఉండాలి. వీరికి సహాయం చేయటం మన కర్తవ్యము. దీంతో పాటుగా పశు పక్షి యొక్క సంరక్షణ కర్నా భీ హమారా ధర్మ హై అంటే పశుపక్షాదులను కూడా సంరక్షించట మన కర్తవ్యం. ఓకే బచ్చా, अब पाठ शुरू करे बच्चों. देखो, एक राजा था, ఒక రాజు ఉండెను. वह बहुत ही सुंदर महल में रहता था. అతను చాలా అందమైన భవనంలో నివసించేవాడు. ఉసే अपने महल पर बहुत गर्व था. ఆ రాజుకి తన భవనం పట్ల చాలా గర్వంగా ఉండేది. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే తే అంటే సంసార్ అంటే ఈ ప్రపంచంలోని మూల వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి యాత్రికులు ఆ భవనం చూడడానికి వచ్చేవారు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. యాత్రికులు వాళ్ళ యాత్రా వర్ణనలో ఆ భవనానికి సంబంధించిన అందమైనటువంటి విశేషాలన్నింటినీ చాలా రాసుకునేవాళ్ళు. ఉన్హోనే ఏక్ గానే వాలీ చిడియా కే బారే మే భీ లిఖా థా. వాళ్ళు ఒక పాట పాడే పక్షి గురించి కూడా ఆ యాత్రా వర్ణనలో రాసుకున్నారు. యహ్ చిడియా महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఆ పక్షి భవనానికి అంటే ఆ రాజభవనానికి దగ్గరలో ఉండే అడవిలో నివసించేది మరియు చాలా మధురమైన స్వరంతో పాడేది. రాజాని ఇస్ చిడియాకు కభీ నహీ దేఖా థా. రాజా ఈ పక్షిని ఎప్పుడూ చూడలేదు. యాత్రియోం ద్వారా లిఖే గయే యాత్రా వర్ణన్ పడ్నే సే రాజాకు చిడియా కే బారే మే పతా చలా. యాత్రికులు రాసుకున్న యాత్రా వర్ణన్ చదివిన తర్వాత రాజుగారికి ఆ పక్షి గురించి తెలిసింది. రాజానే ఉస్ చిడియా కో దేఖ్నా చాహా. రాజుగారు ఆ పక్షిని చూడాలనుకున్నారు. ఇసిలియే అప్నే సేవకోం కో బులాకర్ కహా. కాబట్టి వాళ్ళ సేవకుల్ని పిలిచి ఈ విధంగా చెప్పారు. తుమ్ లోగోంనే కభీ ముజే గానే వాలీ చిడియా కే విషయమే నహీ బతాయా. మీరు నాకు ఎప్పుడు కూడా ఆ పాట పాడే పక్షి గురించి చెప్పలేదు. జావో జంగల్ సే ఉస్ చిడియాకో పకట్ లావో. వెళ్ళండి, అడవికెళ్ళి ఆ పక్షిని పట్టుకురండి అని చెప్పారు. మై ఉస్కా గానా సున్నా చాతా హూ. నేను ఆ పాట పాడే పక్షి పాటని వినాలనుకుంటున్నాను అని చెప్పారు. రాజాకే సేవకోనే భీ ఉస్ చిడియాకో కభీ నహీ దేఖా థా. రాజుగారి సేవకులు కూడా ఆ పక్షిని ఎప్పుడూ చూడలేదు.
और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे कुछ जानता था. మరియు ఆ దర్బార్లో ఉండేటటువంటి ఆ సభికులు ఎవ్వరూ కూడా ఈ విషయం గురించి వాళ్ళకి తెలియదు. చిడియా కో ఢూంఢే సైనిక్ జంగల్ మే గయే. పక్షిని వెతకడానికి సైనికులందరూ అడవికి వెళ్ళారు. ఢూంఢతే ఢూంఢతే ఉన్హే ఏక్ లడకీ మిలి. వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఒక బాలిక కనిపించింది. జిస్నే చిడియాకు గాతే హుయే దేఖాత. ఆ బాలిక ఆ పక్షిని పాట పాడుతుండగా చూసింది. ఆ పాట పాడే పక్షి గురించి ఆ బాలిక చూసింది. గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వహ్ బోలి. అంటే ఆ పాట పాడే పక్షి గురించి వింటూనే ఆమె చెప్పింది. హాహా మై జాన్తీ హూ. అవును నాకు తెలుసు. ఉస్ గానే వాలి చిడియాకు. ఆ పాట పాడే పక్షి గురించి నాకు తెలుసు. ఓహ్ వహ్ కితనే మధుర స్వరమే గాతి హై. ఆహా అది ఎంత మధురంగా పాడుతుంది పాట. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. నేను నా పని పూర్తి చేసుకొని సమయానికి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పటికే అది నాకు దారి మొత్తం దాని అందమైన మధురమైన పాటలు వినిపిస్తూ ఉంటుంది. ఇస్సే మేరీ సారీ తకాన్ దూర్ హో జాతీ హై. దానివల్ల ఆ మధురమైన గానం వల్ల నా పూర్తి అలసటంతా దూరం అయిపోతుంది అని ఆ బాలిక చెప్పింది. సైనికోంకే అనురోధ్ పర్ లడకీనే చిడియాకు ఆవాజ్ ది. సైనికుల కోరిక మేరకు ఆ బాలిక పక్షికి ఆవాజ్ ది అంటే సౌండ్ ఇచ్చింది, ధ్వని చేసింది రమ్మని. మేరీ చోటీ సుందర్ చిడియా, నా చిన్న అందమైన పక్షి. హమారే రాజా తుమ్హారా మధుర సంగీత సున్నా చాతే హై. మన రాజుగారు నీ మధురమైన సంగీతాన్ని వినాలనుకుంటున్నారు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగే. ఏంటి నువ్వు నీ పాటను వినిపించగలవా రాజుగారికి? లడకీకి బాతే సున్కర్ చిడియా బోలి. బాలిక మాటలు విని పక్షి ఈ విధంగా చెప్పింది. మేరా సంగీత్తో ఇన్ హరే బరే జంగలోం కేతోమే అచ్చా లగ్తా హై. నా సంగీతము ఈ పచ్చటి అడవుల్లో పొలాల్లో బాగుంటుంది. ఫిర్ భీ మై రాజాకు అపనా గానా అవశ్య సునావుంగి. కానీ నేను తప్పకుండా రాజుగారికి నా పాటను వినిపిస్తాను. అగలే దిన్ దర్బార్ లగా హువాత. మరుసటి రోజు దర్బారు ఏర్పాటు చేయబడింది, రాజ్ దర్బార్. లడకీ సహిత్ సభి ఉపస్థితే. బాలికతో పాటు అందరు సభికులు అక్కడ హాజరై ఉన్నారు. తబి ఉట్టి హుయి చిడియా వహా ఆయి. అప్పుడు ఎగురుకుంటూ ఆ పక్షి వచ్చింది. और अपनी मधुर आवाज़ में गाने लगी. అప్పుడు ఆ పక్షి వచ్చి తన మధురమైన స్వరంతో పాట పాడింది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ్ హో గయే. ఆ పక్షి పాటను విని అందరూ ముగ్ధులైపోయారు. రాజాకి ఆంఖో మే తో ఖుషీకే ఆన్సు ఆగయే. రాజుగారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. వే బోలే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. రాజుగారు చెప్పారు, ప్రియమైన పక్షి నువ్వు నా దగ్గర ఉండిపో. జో తుమ్ మాంగోగి వహ్ తుమ్హే మిలేగా. నువ్వు ఏమి కోరుకుంటావో అది నీకు దొరుకుతుంది. చిడియా బోలి, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకే ఆన్సు జో దేకే హై. పక్షి చెప్పింది, మహారాజు గారు నేను మీ దగ్గరే ఉంటాను. నేను మీ కళ్ళలో సంతోషంతో కూడిన కన్నీళ్లను చూశాను అని చెప్పింది. చిడియా కే లియే సోనేకే పింజరా బన్వాయా గయా. పక్షి కోసం బంగారు పంజరం తయారు చేయబడింది. జిస్ కిసి చీజ్కి వహ్ ఇచ్చా కర్తి రాజా ఉసే పూరా కర్తా. ఏదైనా ఒక వస్తువు కావాలని పక్షి కోరుకుంటే రాజుగారు దాన్ని పూర్తి చేసేవాళ్ళు. సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీత్కి ధూమ్ మచ్ గయి. రాజ్యం మొత్తం ఈ చిడియా గురించి, సంగీతం గురించి బాగా ప్రసిద్ధి చెందిపోయింది, ఆ పక్షి పాట గురించి. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले కిసానో కి యాద్ ఆయి. ఒకరోజు పక్షికి పొలాల్లో పనిచేసుకొని కష్టపడి పనిచేసే రైతులు గుర్తొచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ్ ఖేతోం కి ఓర్ నికల్ పడి. వాళ్ళని కలవడానికి ఆ పక్షి పొలాలకు వెళ్ళింది. జబ్ రాజాకో చిడియా దిఖాయి నహీ ది తో వహ్ దుఃఖీ హువా ఔర్ అస్వస్థ్ హో గయా. అప్పుడు రాజుగారికి పక్షి కనిపించలేదు. రాజుగారికి ఏమైంది, బాగా దుఃఖం వచ్చింది, అతను జబ్బున పడ్డాడు. సారీ ప్రజ రాజాకి అస్వస్థకే బారేమే చింతిది. అంటే మొత్తం రాజ్యంలో ప్రజలందరూ రాజుగారి జబ్బు గురించి, అస్వస్థత గురించి బాధపడ్డారు. సభీ సోచనే లగేకి
రాజాకు కైసా బచాలే, రాజుగారిని ఎలా రక్షించుకోవాలి అని అందరూ ఆలోచించారు. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా, ఒకరోజు రాజుగారు నీరసమైన స్వరంతో చెప్పారు, సంగీత్ సంగీత్ అని. ఏమని? పాట కావాలి, పాట కావాలి. చిడియాక గానా సున్వావో అంటే పక్షి యొక్క పాటని నాకు వినిపించండి అని. సభీ దర్బారీ సోచనే లగేకి చిడియాకు కైసే బులాయే, అందరూ ఆలోచించారు, దర్బార్లో ఉండే వాళ్ళందరూ పక్షిని ఎలా పిలిపించాలి అని. తబీ ఉన్హే మధుర సంగీత సునాయి దియా, అప్పుడు వాళ్ళకి మధురమైన సంగీతం వినిపించింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే, వాళ్ళందరూ సౌండ్ వచ్చిన వైపు, ఆ పాట వచ్చిన వైపు చూశారు. చిడియా అపని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, పక్షి తన మధురమైన స్వరంతో ఆలపిస్తూ ఉంది. యహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆగయే, అది చూసేటప్పటికీ అందరికీ ప్రాణం లేచి వచ్చింది. కిసానోं के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था, రైతుల ద్వారా పక్షి రాజుగారికి బాగలేదు, అస్వస్థతగా ఉందని వినింది. తురంత్ వహ్ రాజాకు అపనా సంగీత సునానే ఆ పహుంచి, అందువల్ల అది వెంటనే రాజుగారి దగ్గరకు వచ్చింది, తన సంగీతాన్ని వినిపించడానికి రాజుగారి దర్బార్కు చేరుకుంది. జైసే జైసే వహ్ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర హోతి, ఎలాగైతే పక్షి రోజు పాడుతూ ఉందో అలాగే రాజుగారి అస్వస్థత దూరం అవుతూ ఉంది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే, మెల్లమెల్లగా రాజుగారు ఆరోగ్యం కోలుకున్నారు, బాగైంది ఆరోగ్యం. వే చిడియా సే బోలే, ఆయన పక్షితో చెప్పారు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో, ప్రియమైన పక్షి నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేసేయి. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా, నేను నిన్నెప్పటికీ రాజభవనంలోనే ఉంచుకుంటాను. చిడియా బోలి, నహీ మహారాజ్ ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోं को भी सुनाना है, పక్షి చెప్పింది, లేదు మహారాజా, నా సంగీతాన్ని నేను కష్టపడి పనిచేసే వాళ్ళకి వినిపించాలని అనుకుంటున్నాను. మై హర్ దిన్ యహా ఆవుంగి ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగి, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను మరియు నా పాట మీకు వినిపిస్తాను. చిడియాకి బాతే నే రాజా పర్ గహరా అసర్ డాలా, రాజానే కహా, పక్షి మాటలు రాజుపై గట్టి ప్రభావాన్ని కలిగించాయి. రాజానే కహా వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, రాజుగారు చెప్పారు, తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు చాలా గొప్పదానివి పక్షి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता, నువ్వు శ్రామికుల కోసం, రైతుల కోసం ఈ రాజభవనంలో ఉండే సుఖాలని త్యాగం చేశావు, నేను వారి కోసం ఏమీ చేయలేనా? చిడియా బోలి, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि हमारे సుఖదాత और అన్నదాత है. రాజుగారు ఏం చెప్పారంటే, నువ్వు శ్రామికులు, రైతుల కోసం రాజమహల్ సుఖాన్ని త్యాగం చేయగలిగినప్పుడు నేను వారి కోసం ఏమీ చేయలేనా అని అన్నారు. అప్పుడు పక్షి ఏం చెప్పింది, ఎందుకు చేయలేరు మహారాజా, శ్రామికులు, రైతుల గురించి ఆలోచించట, వారికి సహాయం చేయట మన కర్తవ్యం, ఎందుకంటే వారు మనకి సుఖాన్ని కలిగించే అన్నదాతలు అని పక్షి అనింది. ఓకే బచ్చం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.